అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువసేన. ఈరోజు మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడదాం వచ్చానండి. ఏంటంటే చాలా రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక ఇద్దరు ప్రముఖ యూట్యూబర్లు మస్తు కొట్టుకుంటారు. బాగానే ఉంది. ఏంటయ్యా అంటే పొద్దున్నేస్తే వాడి మీద వీడి మీద వాడు, అమ్మలు కాంచి అక్కల కాంచి పిల్లల కాంచి దీని అమ్మ జీవితం ఇలా బతుకులు. సరే ఎంత అనుకున్నా పక్కన పెడితే ఇద్దరు తెలుగు యూట్యూబర్స్ కాబట్టి మనం వాళ్ళిద్దరిని ఆదరించాలి. కాబట్టి ఆదరించడం రోజుగా. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ బైక్ రైడ్ చేసుకుంటూ ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు. ఈ దేశం నుంచి ఆ దేశం, ఆ దేశం నుంచి ఆ దేశం, సో చాలా దేశాలు తిరుగుతున్నాడు భయ్యా సన్నీ యాదవ్. మళ్ళీ నాన్ వేసిన భయ్యా సన్నీ యాదవ్ కంటే ముందు నుంచి కూడా పాపం మనవాడు ప్రపంచ దేశాలన్నింటినీ చూపిస్తూ చాలా జెన్యున్గా, ఇక్కడ ఏంటంటే చాలా జెన్యున్గా ప్రతిదీ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి వింతలు, ఆచారాలు, సాంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి వృత్తులు అన్నిటి గురించి, ప్రతి ఒక్క దాని గురించి, ఒక దేశంలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ సంస్కృతుల్ని ప్రపంచానికి తెలియజేసే ఒక ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాడంటే మ్యాక్సిమం అన్ని చూపిస్తూ వస్తున్నాడు. బాగుంది. మరి ఇక్కడ ఏం చేయాలి అంటే భయ్యా సన్నీ యాదవ్ కూడా దాదాపు తనకున్న పరిధిలోని బైక్ వేసుకొని బైక్ రైడ్ చేస్తూ వేరే దేశాలకు వెళ్తూ ఒకవేళ ఆ దేశం నుంచి ఇంకో దేశానికి ఇట్లా భూభాగం రోడ్డు సరిగ్గా లేకపోతే ఏం చేస్తాడు అంటే ఆ బండిని షిప్లు వేసుకొని మళ్ళీ మనం ఆ దేశానికి వెళ్ళి మళ్ళీ ఆ దేశం నుంచి తిరగడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా భయ్యా సన్నీ యాదవ్ అనేటోడు మనకు ఆ దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళి, సరే బండిని బట్టబోతున్నాడా వాడుతున్నాడా ముఖ్యం కాదు, ఒక దేశంలో బైక్ రైడ్ చేస్తున్నాడా లేదా. ఇక్కడ నాన్ వెజ్ అన్నది ఒక చిన్న విషయం గమనించాలి. ఆ దేశంలో బైక్ రైడ్ చేస్తున్నాడా లేదా అనేది మనం గమనించాలి, నాన్ వెజ్ కూడా. సో అది గమనించకుండా సరే నాన్ వెజ్ తిరుగుతున్నాడు, ఓకే పక్కన పెడదు. మనవాడు ప్రపంచ యాత్రికు నాన్ వెజ్ ఏం చేస్తున్నాడా అంటే ఈ దేశం నుంచి ఫ్లైట్లో ఇంకో దేశంకి వెళ్ళి ఇంకో దేశం దాదాపు 250 పైగా దేశాలు తిరిగినా అని చెప్పిండు. మన భయ్యా సన్నీ యాదవ్ కూడా దాదాపు కొన్ని దేశాలు తిరిగిండు, దాదాపు 200 పైగా 150 దేశాలేమో తిరిగినా అని చెప్పిండు. సో ఇక్కడ ఇద్దరి మధ్య లొల్లేందయ్యా అంటే ఇక్కడ చూసుకుంటే వీడేమో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంది, వీడేమో వద్దురా అని. ఇక్కడ చూసుకుందాం ఒక విషయం. ఇక్కడ ఏంటంటే ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ వచ్చేసి పాపం చాలా జెన్యున్గా ప్రతి ఒక్క విషయం గురించి, మన దేశం అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి, ఇప్పుడు అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఏ దేశం చూసుకున్నా సరే ఆ దేశంలో ఉన్నటువంటి ఒక అభివృద్ధి గురించే కావచ్చు, ఒక డెవలప్మెంట్ గురించే కావచ్చు, వివిధ సాంప్రదాయ సంస్కృతుల సమ్మేళనం గురించే కావచ్చు, మనకు చాలా వివరంగా వాళ్ళ ఆహార అలవాట్ల గురించే కావచ్చు, చాలా వివరంగా ప్రతిదీ కూడా కూలంకుషంగా చెప్పడం జరుగుతుంది. అతను కూడా ఆ దేశపు యొక్క అలవాట్లు నేర్చుకొని, అంటే ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతుల్ని గౌరవిస్తూ రావడం జరుగుతుంది. మన ఇండియా అనే పేరుని పట్టుకెళ్ళి ప్రపంచ దేశాల్లో వినిపిస్తూ మీది ఎక్కడంటే మాది ఇండియా అని చెప్తూ చాలామంది పెద్ద దేశాల నుంచి ఉన్నటువంటి ప్రముఖుల చేత మనం పొందినవాడు నాన్ వెజ్. ఇక్కడ ఇతని ప్రాబ్లం ఏంటయ్యా అంటే, అరే బాబు నువ్వు బెట్టింగ్ యాప్ చేయదురా అని మన భయ్యా సన్నీ యాదవ్ అంటాడు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మనం కూడా గమనించాల్సిన విషయం, అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ అయితే ఇండియాలో ఇల్లీగల్ అండి. సో ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల దాదాపు సంవత్సరానికి వేల మంది చనిపోతున్నారు. నమ్ముతారో లేదో నాకు కూడా ఒక 2-3 మెసేజ్ పెట్టారండి దీని గురించి ఒకసారి మాట్లాడమని. 2-3 మెసేజ్ పెట్టారు. సరే ఒకసారి మనం కూడా మాట్లాడితే తప్పే ఉందని ఉద్దేశంతో వచ్చినాము. పాపం నిజం చెప్పాలంటే చాలామంది బెట్టింగ్స్ పెట్టేసి వాళ్ళ జీవితాన్ని పనంగా బెట్టింగ్లో పెట్టేసి రోజు వస్తున్నాయి కదా నమ్మకంతో పెట్టేసి వేలకు వేలు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు చాలామంది. సో మనది ఇండియా ఏంటంటే ఇండియా అనేది ఒక సెంటిమెంటల్ దేశం కాబట్టి మన నాన్ వెజ్ యాదవ్ ఏమంటుందంటే, అరే బాబు మనం యూట్యూబ్ నుంచి సంపాదించుకున్నాం, నువ్వు బైక్ రైడ్ చేస్తూ యూట్యూబ్ చేసుకో కాదనంటారు. కానీ ఆ బెట్టింగ్ యాప్స్కి వద్దు. బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది జీవితాలు కొలాప్స్ అవుతున్నాయి, చాలామంది ఫ్యామిలీస్ ఇబ్బంది అవుతున్నాయి, చాలామంది పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ మొత్తం ఆగమవుతున్నాయి, కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అవి బంద్ చేయంటాడు. మనవాడు ఏమంటాడు భయ్యా సన్నీ యాదవ్, నిజంగా వీడికి సిగ్గులేదండి, వీడు నిజంగా ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఒక యూట్యూబర్ నుంచి ఎదిగి
ఒక నలుగురిని మార్చేంత ఒక ఇదికి వచ్చిండాడు. మరి ఇదికి వచ్చినప్పుడు వాడి కనీసం ఆలోచన లేదా? మరి ఈరోజు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఏమవుతుందంటే కొంతమంది నేర్చుకోవడం ద్వారా వాళ్ళ జీవితాలకు ఆగమైపోతాయి. మరి ఆగమైపోతే నా అంతటి నేనే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇచ్చేసి ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లలో 500 రూపాయలు ఇచ్చేసి గివేబులు ఇచ్చేసి వాళ్ళ జీవితాలు నేనే కదా నాశనం చేసేదని ఒక ఆలోచన వీడికి ఉండాలి. వీడికి అదేం లేదు. వీడికి ఏం కావాలి? వీడికి డబ్బులు కావాలి. ఎవరికి? బయ్యాస్ అని యాదవ్ గారికి డబ్బులు కావాలంటే కాస్త అడుక్కోరాదురా యూట్యూబ్లోకి వచ్చి, అరే బాబు నాకు వెళ్ళట్లేదు, కొంచెం నాకు డబ్బులు సాయం చేయండి, నాకు బిచ్చం వేయండి అని చెప్తే ఎవడో ఒకటి ఎత్తాడు కదా, 10 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం నీకు వ్యతిరేకంగా వస్తుందంటే నీలో తప్పునట్టే కదా. దాన్ని ఇంకెందుకురా సమర్థించుకుంటావు బయ్యాస్ అని యాదవ్? నాకు అర్థం కట్టలేదు. రాష్ట్రం మొత్తం నీ గురించి నీ వీడియోస్ కింద కామెంట్ పెడుతుంటే దాని అర్థం ఏంటి? నేను నేర్చుకుంటున్నానే కదా. మరి ఇంకెందుకురా? దాన్ని కూడా నువ్వు రైట్గా మలుచుకొని, నీకు కన్వీనియన్స్గా మలుచుకొని దాని గురించి కూడా మాట్లాడుతున్నావే, సిగ్గని పెట్టలేదా? సో నీ తమ్ముడో నీ అన్నో లేకపోతే నీ ఇంట్లో ఎవడో ఒకడు ఇలా బెట్టింగ్ షాప్ ఆడి డబ్బులు లాస్ అయ్యి వాడు సూసైడ్ చేసుకుంటప్పుడు నీకు హ్యాపీ అయినారా? చెప్పు. కాదు కదా. ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నాన్ వెజ్ అనేటోడు ఏం చెప్తున్నాడు అంటే, అన్న నువ్వు యూట్యూబర్వి, బ్లాగర్వి, బైక్ రైడర్వి, ప్రపంచ దేశాలు తిరుగుతున్నావు, దాన్ని నువ్వు స్వాగతిస్తున్నా, నువ్వు తిరుగు, యూట్యూబ్ నుంచి డబ్బు జనరేట్ చేసుకో. కానీ ఇది తప్పు కదా. మన వల్ల మన డబ్బుల కోసం పిల్లల భవిష్యత్తుని, చాలామంది భవిష్యత్తుని ఆగం చేయాల్సినంత అవసరం మనకు లేదు కదా అని అంటున్నాడు. అది తప్పు కాదే. అది నిజంగా అక్షర సత్యం అది. సో దాని గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు బయ్యాస్ అని నాకు అర్థం కావట్లేదు. నీకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా, అరే బాబు ఇలాంటి వద్దురా, ఇలాంటి వాడటం వల్ల, ఇలాంటివి నువ్వు ప్రమోట్ చేయడం వల్ల నీ పేరు దెబ్బతింటుంది, మరియు చాలామంది లైఫ్లు కూడా స్పాయిల్ అయిపోతాయి అని చెప్పుకుంటారు కదా. అయినా సరే నువ్వు ఆగినావా? ఆగలే. ఎందుకోసం ఆగబోయాను అంటే నీకు డబ్బు కావాలి మెయిన్. ఇప్పుడు నీకు డబ్బు ఉంటే నీకు చాలు, నీకు డబ్బు కావాలి కదా. సో డబ్బు కోసం నువ్వు ఎంతవరకు అయినా సరే దిగజారుతున్నావు. డబ్బు కోసం దిగజారడం తప్పు కదా. డబ్బే అన్నిటికీ మూలం కాదు కదా. నీకు ఒక మంచితనం ఉంటుంది, నీకు ఒక విలువలు ఉంటాయి. ఆ విలువలను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటేనే కదా రేపు కూడా మనం అందరం కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు గర్వంగా చెప్పుకుంటారు మీ ఇద్దరు గురించి. కానీ నీలో ఉన్నటువంటి చీకటి భాగవతాలని నాన్ వెజ్ ప్రపంచ యాత్రికులు నాన్ వెజ్ బయట పెట్టేసరికి నీకు ఎక్కడో మండుతుంది. మండడం ద్వారా ఏమనుకుంటుందంటే ఈ విషయంలో ఇద్దరు తప్పుంది. ఒక విషయంలో వాడు తిట్టడం, వీడి తిట్టడం, నీ అమ్మ నీ అక్క అది అని గలీజ్ మాటలు, దొంగ నాకు ఇద్దరు. సారీ ఏమనుకో, ప్రపంచ యాత్రికులు నాన్ వెజ్ అన్నా నువ్వేమనుకో, సరే అమ్మని తిట్టడం చాలా తప్పు. బయ్యాస్ అని నీది కూడా చాలా పొరపాటు అమ్మని తిట్టడం అనేది. మీరు మంచిగా ఉన్నారు రా, ముందా కొడుకులారా, మీకెందుకు రా? మీరెందుకు మరి పోయి ఇంట్లో వాళ్ళని కలుపుకోవడం? మీ జీతాలు ఎట్లా సంక్రాంతి పోయినాయి కదా, మరి ఇంట్లో వాళ్ళని ఎందుకు తిప్పించుకోవడం? నీకు లేదా అమ్మ, వాడమ్మ నీ అమ్మ కదా, నీ అమ్మ వాడమ్మ కదా. ఏ మాటలు రా, సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు, బతుకుతున్నారు. డబ్బులు వస్తున్నాయిగా, లక్షల డబ్బులు వస్తున్నాయిగా, ఇంటి మీద సంపాదిస్తున్నారుగా, చాలా డబ్బులతో బతకడం. మళ్ళీ వీడు బయట ఫేక్ ఆప్షన్, ఇవి ప్రమోషన్స్. ఇంత దిగజారి తిట్టుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇక్కడ ఏంటంటే ఒక్కడు చెప్తున్నాయండి, ఇద్దరిది తప్పే తిట్టుకోవడం. సరే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ని నిలువరించమని చెప్పడం నాన్ వెజ్ది 100% కరెక్టు, కానీ తిట్టడం మాత్రం రాంగే కదా. బయ్యాస్ అని యాదవ్ గారికి అసలు నిజంగా వాడికి సిగ్గు అనిపించట్లేదు మరి ఏమో. వాడు తిడతాడు వాళ్ళ అమ్మని, నాన్ వెజ్ వాళ్ళ అమ్మని. అంత గలీజ. నీకు ఒక అమ్మ ఉంది కదా, మరి మీ అమ్మని ఇట్లా అంటే నీకు బాధ అనిపించట్లేదా? అరే నేను చేసిందే తప్పు, మరి వాడు నన్ను తిడుతున్నాడు, మరి మూసుకొని ఉండాలి, నా కింద పైన మొత్తం మూసుకొని ఉండాలని నీకు అనిపించదురా నీకు? ఎందుకంటే నీకు డబ్బులు కావాలి కదా. అది పక్కన పెడదాం. సరే ఏదైనా సరే ఈరోజు ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి అనిపించవచ్చు, ఏరా బాబు మరి భారత రాజ్యాంగంలో ప్రతిదీ కూడా మరి చెప్పినట్టు జరగాలంటే అట్లేం లేదు, ఇష్టం. ఇప్పుడు ఏంటంటే సిగరెట్ మీద ఉంటుంది, సిగరెట్ తాగకండి క్యాన్సర్ వస్తుందని ఉంటుంది. కానీ అయినా సరే తాగుతారు జనం. ఎందుకోసం తాగుతారు అంటే అదంతే కదా. అయితే ఇక్కడ ఈ మ్యాటర్ ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కదా. ఇప్పుడు ఈయన
భయ్యా సన్నీ యాదవ్ అనేటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్, నలుగురిని మార్చేంత సత్తా ఒక యూట్యూబ్ ద్వారా ఒక వీడియో పెట్టి నలుగురిని మార్చేంత సత్తా ఈయనకు ఉన్నది. ఈయనకు ఉన్నప్పుడు దాన్ని ఎందుకు అది యూజ్ చేసుకోకూడదు ఈయన అనేది మా బాధ అంతే. సో ఇదండి నా వీడియో. ఏమన్నా మీకు నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధర. థ్యాంక్ యూ సో మచ్.